హలో నాన్సీ గారు. హలో అండి. నాన్సీ గారు, నవ్వే డేస్ ఏంటంటే మనిషి కంటే ఎక్కువ విలువ ప్రాపర్టీకి ఇస్తున్నారు. ఒక ల్యాండ్ ఉంటే 1 ఎకర్ ల్యాండ్ కుటుంబం కంటే ఒక మనిషి కంటే ఆ ల్యాండ్కి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు. ఎందుకంటే ల్యాండ్ రేట్స్ అనేవి విపరీతంగా పెరిగిపోయాయి. సో ఫ్యామిలీలో ఉండే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈవెన్ అన్నదమ్ములు కావచ్చు ఆర్ ఎల్స్ పిల్లలు కావచ్చు, పిల్లలైతే తల్లిదండ్రులని వదిలేయడం, తల్లిదండ్రులని కొట్టడం తిట్టడం ఆ ఆస్తి కోసం. అన్నదమ్ములు అంటే ఇది మనకు కామన్గా ఎప్పటి నుంచో జరుగుతున్నది, అది మనందరికీ తెలుసు. రకరకాలు చేస్తూ ఉంటారు. ఇవే కాకుండా కొంతమంది పొలిటీషియన్స్ ఎంటర్ అయ్యి ఒకవేళ ఆ ల్యాండ్కి ఎక్కువ రేట్ ఉంటే దాన్ని లాక్కోవడం, రియల్ ఎస్టేట్ వాళ్ళు తీసేసుకోవడం ఇలా చేస్తున్నారు. బేసిక్గా మన ల్యాండ్ని మనం కాపాడుకోవాలి, మన ల్యాండ్ని మనం సెక్యూర్గా ఉంచుకోవాలంటే మన దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి అండ్ మనం వాటిని ఎలా ప్రూవ్ చేసుకోవాలండి? మీరు చెప్పింది నిజమేనండి. ఈ రోజుల్లో భూ తగాదాలు ఒకప్పుడు కూడా ఉండేవి. భూ తగాదాలని ఆస్తుల గురించి కొట్టుకోవడం, చంపుకోవడం అలా. కానీ ఈ రోజుల్లో అయితే కబ్జాలు ఎక్కువైపోయాయి. ఎగ్జాక్ట్లీ. ఇది ఫాల్స్ డాక్యుమెంటేషన్ అనేవి చాలా ఈజీ అయిపోయింది అనమాట. అందరికీ ఒక ఈజీగా ఒక షాప్లో దొరికే చాక్లెట్ లాగా అయిపోయింది ఫేక్ డాక్యుమెంట్స్. ఎగ్జాక్ట్లీ. సో దీనివల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తున్నాయి లీగల్లీ. ఎప్పుడైనా మనం ఒక ప్రాపర్టీ కొనుక్కుంటే, లేదంటే ఇప్పుడు మనకు ఎవరైనా గిఫ్ట్ డీడ్ చేశారు, ఆ గిఫ్ట్ డీడ్ చేయడం ఏదో నార్మల్గా మాట్లాడుకోవడము, ఏదో జస్ట్ నోటి ద్వారా ప్రామిస్ చేసుకోవడము, తెల్ల కాగితం మీద రాసుకుంటే అది చెల్లదు. ఖచ్చితంగా పర్టికులర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్స్ కింద కొన్ని పర్టికులర్ స్టెప్స్ ఉంటాయన్నమాట. దాన్ని ఫాలో అవ్వాలి. ఓకే. ఖచ్చితంగా ఆ రూల్స్ ప్రకారమే రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. మనం ఏ ప్రాపర్టీ కొన్నా కూడా, ఏది గిఫ్ట్ డీడ్ చేసినా, మనకి ఏది డీడ్ అయినా, ఏ ప్రాపర్టీ మీద అయినా సరే, అది మూవబుల్ కానీ ఇమ్మూవబుల్ కానీ ఏ ప్రాపర్టీ అయినా, ప్లాట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాన్ని ఒక ప్రాపర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా కంపల్సరీగా చేయాలి. అది చేసుకుంటే మనకు అదొక సేఫ్ సైడ్ అనమాట. సర్వే చేయించాలి, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, దానికి పన్ను కట్టాలి. రిజిస్ట్రేషన్ చేయించుకొని అక్కడ పక్కన పడేస్తే కాదు. దానికి ట్యాక్స్ ఏదైతే ఉందో క్రమంగా మనకి ఎప్పుడెప్పుడు ఇయర్లీ ఇస్తారా, మంత్లీ ఇస్తారా, అది చూసుకొని క్రమంగా పన్ను కట్టుకోవాలి. అవన్నీ డాక్యుమెంట్స్ మన దగ్గర జాగ్రత్తగా పెట్టుకోవాలి. అలా జరిగాక కూడా మా భూమి ఎవరో కబ్జా చేసేసారండి అనేసి అంటే అది ఇక మన చేతుల్లో లేదు. ఒకవేళ అలా ఎవరైనా చేసినట్టయితే ఆ పర్టికులర్ ఎవిడెన్స్ తోటి మనము సివిల్ కోర్టులో కేసు పెట్టుకోవాలన్నమాట. ట్రెస్పాస్ కేసు. ఇప్పుడు ఖాళీ ప్లాట్స్ ఉంటాయి, ఖాళీ జాగాలు, ఎవరో వచ్చేసి బోర్డు పెట్టేస్తారు ఇది నా జాగా అనేసి. లేదంటే అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ ఉంటాయి, ఒక్కొక్కరికి 4, 5 ఉంటాయి. రెంట్ కని వస్తారు, వచ్చి దొంగ డాక్యుమెంట్స్ సృష్టించుకొని మేము కొనేసుకున్నాము ఓనర్స్ దగ్గర, ఇది మాదే ప్రాపర్టీ, మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఫేక్ డాక్యుమెంట్స్ అంటారు. అప్పుడు ఓనర్స్ తల పట్టుకొని కూర్చుంటారు. సో అలా అని భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఎవిక్షన్ ఆర్డర్స్ తెచ్చుకోవచ్చు కోర్టు నుంచి, ఇంజంక్షన్ ఆర్డర్స్ తెచ్చుకోవచ్చు. వీళ్ళు మీ దగ్గర కనుక ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉంటే కొన్ని రోజులు లేట్ అయినా సరే ఖచ్చితంగా న్యాయం అయితే జరుగుద్ది. దౌర్జన్యంగా ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళ నుంచి కంపెన్సేషను, డ్యామేజెస్ అన్నీ ఇస్తూ మీ ప్రాపర్టీ మీకు డెఫినెట్గా దక్కుద్ది. కాకపోతే మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటి, మనం ప్రాపర్గా రిజిస్ట్రేషన్ చేసామా, ప్రాపర్గా పన్ను కట్టామా, డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్గా మన దగ్గర జాగ్రత్తగా ఉన్నాయా లేదా. ఫిజికల్గా వాళ్ళు దాన్ని అప్పుడు తాత్కాలికంగా ఆక్యుపై చేసినా కానీ కోర్టు వారు డెఫినెట్గా రిలీఫ్ అనేది ఇస్తారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.